సునీత, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు నీకు చెవికి వేసిన చెవి పోగు కూడా ఒక కమ్మల మెరిసిపోతుంది, తెలుసా నీకు? ఓ రమేష్, ఎప్పుడు నీకు ఈ ఆటపచించడమే అవుతుంది. అయినా ఇవాళ నా కోసం ఆ వాడలో చివరి హోటల్ నుంచి చికెన్ ముక్క ఏమైనా తీసుకొచ్చినావా? ఎప్పుడు ఇట్లా అనుడే కానీ తెచ్చేది ఏం లేదు. నువ్వు అడగాలే కానీ సునీత, ఆ హోటల్ వాడితో కొట్టించుకొని మరి నీకోసం ఒక పెద్ద చికెన్ ముక్కను పట్టుకొచ్చేటోండి. ఇదిగో చూడు. నా కోసమే తెచ్చావా? నువ్వు తినలేదా? ఓ రమేష్, నువ్వు తృప్తిగా తింటే నా కడుపు నిండిపోయినట్లే. ఈ ఏరియాలో ఎంతో మంది కుక్కలు ఉన్నాయి, కానీ నువ్వు మాత్రమే నాకు చాలా ఇష్టం. నువ్వు అలా వదిలి వెళ్ళకు, ఓకేనా? నాకు తెలుసు రమేష్, మొన్న రాత్రి ఆ వాడలోని కుక్కలు నన్ను చూసి లొల్లి పెడుతుంటే నువ్వు వచ్చి వాటిని ఎలా కొట్టావు? సరే రమేష్, ఈ జీవితాంతం నీ తోక వెనక్కి నా తోక ఊగుతూ ఉంటుంది. మన ఇద్దరం ఎముకలు బొక్కలు చికెన్ సెంటర్ దగ్గర తినుకుంటూ మొరుగుతూ ఉంటాము, ఓకేనా? నువ్వు నన్ను ఎప్పుడు దూరం పెట్టద్దు. నేనెందుకు దూరం పెడతాను? నువ్వు ఎప్పుడు అర్జున్ గారితోనే తిరుగుతూ ఉంటావు. ఇప్పుడిప్పుడే నా దాంట్లో తెలుస్తున్నావు, తెలుసా? నీతో మాట్లాడడం అప్పుడప్పుడు నాకు కానీ ఇప్పుడు నేను నీతో మాట్లాడుతూనే ఉంటాను, ఎందుకంటే నేను మనసారా ప్రేమిస్తున్నాను కాబట్టి. రమేష్, ఎందుకలా ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడుతున్నావు? మనం ఇప్పుడే కదా మనం చికెన్ బొక్కల గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ నువ్వు వేరే వేరే టాపిక్ల గురించి మాట్లాడి ఇలా నా మనసును పాడు చేయకు. ఇంకోసారి నేను నీతోటి రాను మరే. ఎప్పుడు అర్జున్ గారి పేరే ఎత్తుతావు నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా. నాకు మాత్రం అనిపించదా నువ్వు అర్జున్ గారు తిరిగితే నాకు ఎంత కాలుతుంది? నాకు ఇక్కడ బండికే వరకు కోపం ఉంటుంది నువ్వు అర్జున్ గారితో తిరిగితే. సారీ రమేష్, ఇంకోసారి అలా చెయ్యను. ఇంకోసారి నేను ఎప్పుడు నిన్నే ప్రేమిస్తూ ఉంటాను. అర్జున్ గారు నా ఫ్రెండ్ మాత్రమే. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అతనితో తిరుగుతా అన్నానని నువ్వు ఇబ్బంది పడుతున్నావు? అర్జున్ ప్రీతి వాళ్ళ బాయ్ ఫ్రెండ్, నాకు కాదు. తను కూడా నమ్మదు, ఎప్పుడు అపార్థం చేసుకుంటూ ఉంటుంది. నువ్వు కూడా ఇలా నమ్మకుంటే ఎలా? ఓ సునీత, సారీ నేను అపార్థం చేసుకున్నాను. ఇంకోసారి అనులే, ఓకేనా?